దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాగమ, మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. మరి ఈరోజైతే 96వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఈ 96వ ఎపిసోడ్లో మనం ఒక భక్తుడి చరిత్ర చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు అని ఒక భక్తుడి చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్. ఆయన రిటైర్ అయిన తర్వాత రాశారు ఈ బుక్. ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు అనేటువంటి ఆయన రాసిన బుక్ ఇది. ఆయన సాక్ష్యం రాశారు చక్కగా. దీంట్లో చాలా వివరంగా రాశారు. ఆయన గ్రహించిన విషయాలన్నీ చెప్పారు. ముందుగా ఆయన ఏం చెప్పారంటే, యేసు ప్రభుని ఆయన ఏదో మిరకిల్స్ చూసి కానీ, లేకపోతే దేవుడు ఏదో అద్భుత కార్యం చేస్తే కానీ, లేకపోతే ఆయనకి ఏదో కష్టం వచ్చి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏదో కార్యం చేస్తే కానీ రాలే. ఆయనకి ఏం కొదవలేదు. సబ్ రిజిస్ట్రార్ చేసి ఉన్నతమైన పదవిలో ఆయన రిటైర్ అయ్యారు. ఆయన ప్రభు వైపుకి వచ్చిన తీరు ఏంటి అంటే, ఆయన బాగా వెతకి చూసుకున్నాడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడైన ఒక హిందువు, ఆర్య క్షత్రియ కుటుంబం అట వాళ్ళది. వాళ్ళు నిష్ఠాగరిష్ఠులు. వాళ్ళ కుటుంబంలో విగ్రహారాధన ఎంత ప్రతిష్టత అంటే, ఆ దేవుళ్ళ చెక్క విగ్రహాలు వాళ్ళే తయారు చేస్తారట. వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి దేవాలయాలకి మాకు ఈ దేవుడి విగ్రహం ఆ దేవుడి విగ్రహం కావాలంటే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వృత్తి ఏంటి అంటే దేవుళ్ళ యొక్క చెక్క విగ్రహాలు, దానికి సంబంధించిన ఉపకరణాలు తయారు చేసి అమ్మటం. అది వాళ్ళ వృత్తి ఆ రోజుల్లో. ఆయన ఎంతో నిశితంగా ఎన్నో శాస్త్రాలు గ్రంథాలు చదివి యేసు ప్రభు వైపు వచ్చారు. ఆయన ఒక్కడే సృష్టికర్త అని గ్రహించి వస్తే చాలామంది ఆయన్ని కాకులు పొడిచినట్టు పొడిచారట. ఎందుకు నువ్వు ఇలా వెళ్ళావు, ఎందుకు ఇలా చేయాలి, ఏ దేవుడైతే ఏంటి, ఏ మార్గమైనా ఒక చోటకే, ఎవరిని పూజిస్తే ఒక చోటకి వెళ్తాయి, ఎట్లా అంటున్నారు. అది ఎట్లా అవుతుంది? పోనీ అట్లా అయితే నిజమే, ఎవరిని పూజించినా ఒక చోటకే వెళ్ళే పక్షం అయితే ఓకే, కానీ అలా కాదే, అలా జరగదే అని ఆయన చెప్తూ వచ్చాడు. ఇది ఎంత చెప్పినా వినరు జనం. సగం తెలిసి సగం తెలియక, ఇదేంటి ఇంత చదువుకుని ఇంత విజ్ఞానవంతుడు ఇంత ఘనమైనటువంటి ఉద్యోగం చేసినటువంటి ఆయన అలా వెళ్ళటం ఏంటి అంటున్నారు, కానీ వింటలా జనం. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇదిగో నేను వెళ్ళిన కారణాలన్నీ చెప్పాలనుకుని, నేనెందుకు క్రైస్తవుడనైతిని అని ఒక చక్కని హెడ్డింగ్తో, నేనెందుకు క్రైస్తవుడనైతిని అను నా సత్యాన్వేషణ కథా సంగ్రహం. నా కథ ఇది అబ్బాయి, నా కథ ఇది, నేను ఎందుకు క్రైస్తవుడయ్యానని చెప్తూ వస్తూ ముందుగా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఈ అనేకమైన ఆయన మీద అనేక ప్రశ్నలు వేస్తూ ఉండటం చేత దానికి ఆన్సర్గా నేను హిందూ మతమును ఎందుకు విడనాడవలసి వచ్చిందో చెప్తా వినండి ముందు. ఆ తర్వాత యేసు ప్రభువుని అంగీకరించడానికి కారణాలు కూడా చెప్తా, కానీ అసలు ఎందుకు విడనాడవలసి వచ్చిందో చెప్తా అని చెప్పి ఆయన ఒక 16 కారణాలు చెప్తూ 14 చెప్పేసుకున్నాం. ఇదివరకు ఎపిసోడ్స్లో 14 చెప్పేసుకున్నాం. 94వ ఎపిసోడ్, 95వ ఎపిసోడ్, 93 నుంచి కూడా అనుకుంటా 14 కారణాలు చెప్పేసుకున్నాం. ఇప్పుడు 96వ ఎపిసోడ్కి వచ్చాం. ఇక 2 కారణాలు ఉన్నాయి. నేను హిందూ మతమును ఎందుకు విడనాడవలసి వచ్చింది అని గౌరవప్రదంగా చెప్పాడు. ఎందుకు విడనాడవలసి వచ్చింది అన్నాడు, అంతే. ఆయన సాక్ష్యం, ఆయన చరిత్ర ఇది. ఎందుకు విడనాడవలసి వచ్చింది అన్నాడు, అంతే తప్ప అందరూ ఎందుకు విడనాడాలని కానీ హిందూ మతాన్ని విడనాడాలని కానీ ఆయనేం అనడు. నేను విడనాడటానికి కారణం ఇది నా సాక్ష్యం. నేను విడనాడాలంటే నాకు ఒక కారణం ఉండాలి, ఒకరు చెప్తే కాదు. నా కారణాలు ఇవి, నేను హిందూ మతమును ఎందుకు విడనాడవలసి వచ్చింది, ఇంతే. మీకు చెప్తున్నా మీ జ్ఞానం కోసం. ఎందుకు చెప్పాలండి అంటే అనేక మంది నన్ను అడుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నేను చెప్పలేను కదా కారణాలు. కాబట్టి నేను ఒక బుక్ రాస్తున్నా, ఈ బుక్ అందరూ చదువుకోండి అన్నాడు. నిజంగానే ఆయన బతికున్నాళ్ళు చదువుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా మా అనేక మంది చదువుకుంటున్నాం. అవి చదువుకుని ఇవే కారణాలు అని తెలుసుకున్నాం. అంతవరకే. ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా హిందూ మతాన్ని విడనాడాలి అని ఆయన ఉద్దేశం కాదు. ఎవరి ఇష్టం వారిది. హిందూ మతాన్ని ఆయన ఎందుకు విడనాడాడో చెప్తున్నాడు, అంతే. భక్తుల చరిత్రలన్నీ మీకు చెప్పుకుంటూ వస్తున్నాయి. ఏ భక్తుడైనా ఆయన ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించాడో, ఆయన ఇదివరకు ఉన్న చోటు నుంచి విడిచి ఇంకో చోటుకి ఎందుకు వచ్చాడో అవే కదా కథలన్నీ.
నేను చెప్పినటువంటి భక్తుల చరిత్రలన్నీ పర్వత సూర్యనారాయణ గారి దగ్గర నుంచి, పురుషోత్తం చౌదరి గారి దగ్గర నుంచి మరి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళంతా ఒకప్పుడు ఎవరు ఒక చోట ఉన్నారు, దాన్ని విడిచి వచ్చారు. ఎందుకు వచ్చారో ఈయన చాలా వివరంగా రాశాడు, వాళ్ళు రాశారు, ఈయన చక్కగా రాశాడు. ఇవి ఇట్లా 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 నేను ఈ కారణాలు, ఆ 14 కారణాల్లో మీరు గ్రహించే ఉంటారు. ఆయన స్వానుభవంతో చెప్పాడు. ఇప్పుడు 15వ కారణానికి వస్తున్నాం. దేవుళ్ళందరూ ఒకటే అనుట మరియు మతములన్నీ ఒకటే అనుట. ఈ కారణం. దేవుళ్ళందరూ ఒకటే అబ్బాయి, ఏ దేవుడైతే ఏంటి ఒకటి, మతాలన్నీ ఒకటే, అన్ని మతాలను మనం గౌరవించాలి, మతాలన్నీ ఒకటే అని కొందరు నాతో ఇలా వాదించారు. దానికి వాళ్ళ వాదన ఎలా వచ్చింది, దేవుళ్ళందరూ ఒకటే ఎందుకు, మతాలన్నీ ఒకటే అని అనేవాడు ఇలా వాదించారట. ఆ వాదన అంతా ముందు చెప్పాడు. ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా అన్నారు. దానికి సమాధానం ఈయన తర్వాత చెప్పుకుంటూ వచ్చాడు. కొంతమంది వాళ్ళు ఏమంటారు, భక్తి ప్రధానం అండి, దేన్నైనా మనం దేవుడు అనుకుని బాగా భక్తితో సేవిస్తే చాలు అనేవాళ్ళు. భక్తి కావాలండి అంతే. యేసు ప్రభు ఏంటి, లేకపోతే రాముడు ఏంటి, కృష్ణుడు ఏంటి, అదేంటి ఇదేంటి, అల్లా ఏంటి ఇదేంటి, భక్తి కావాలి. దేవుడి మీద భక్తి ఉండాలి. ముస్లింలకి అల్లా మీద భక్తి, క్రైస్తవులకి యేసు ప్రభు మీద భక్తి, హిందువులకి వీరి దేవుళ్ళ మీద భక్తి, అది కావాలి అంతే. అంతే తప్ప ఈ దేవుడే అని అంటానికి వీల్లేదు అన్నారట. మరి ఇది ఎట్లా కరెక్టు, ఇది తప్పు అని చెప్తాడు ఈయన. ముత్యాల వెంకటేశ్వర గారు అనేది మీరు అనే మాట తప్పు. భక్తి మాత్రమే ప్రధానము, ఏ దేవుడే అయితే ఏంటి అని మీరు అంటున్నారే అది తప్పు అంటున్నాడు. ఎలా అంటే, ఇది ఎలా ఉందంటే, తమ ఆడపిల్లకు ఏ పురుషుడైనా ఒకటే, పురుషుడైతే చాలు అని ఏదో ఒక పిచ్చివానికిచ్చి ఏ తండ్రి అయినా పెళ్లి చేస్తాడా, ఇట్లా ఒక ఉదాహరణ చెప్పాడు. నిజమేనండి, ఏదైనా ఒకటే అంటున్నారు. మరి మనకు ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలి, పురుషుడు కావాలి మనకి. ఏ పురుషుడైతే ఏంటి, పురుషుడు కావాలి అంతే. కాబట్టి ఏదో ఒక పురుషుడు ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తామా, చేయంగా. వెదకి సూట్ అయినటువంటి కరెక్ట్ అయినటువంటి పురుషుడినే వెతుకుతాం కదా, కరెక్ట్ అయిన వరుణ్ణే తెస్తాం కదా. అట్లాగే మనము ఏ దేవుడైనా ఒకటే అనుకునే కంటే కరెక్ట్ దేవుడు ఎవరో ఆలోచించి వెళ్ళటం మంచిది కదా. కరెక్ట్ దేవుడు ఎవరో ఆలోచించుకుని వెళ్ళకపోతే నష్టపోతాం కదా మనం. ఏదైనా ఒకటేలే అంటే ఎట్లా, అది తప్పు అని చెప్పడం జరిగింది. అలాగే అన్నాడు, మార్కెట్కి వెళ్ళి మనైనా ఒక వస్తువు కొనుక్కోవాలి, అసలు ఆఖరి కూరగాయలు కొనుక్కోవాలి వెళ్తామండి. ఏయో కూరగాయలు అని వేసుకొచ్చేస్తామా. వంకాయలు కావాలి, అవి పుచ్చులు లేకుండా ఎక్కడున్నాయో చూసుకుని మళ్ళీ ఏరి కోరి అవి పుచ్చులు లేనివే తెస్తాం. అట్లా మనం ఏది కావాలన్నా కూడా మనం కోరుకునేది అది కరెక్ట్ అయింది కాదా అనేది తెస్తాం. ఏదైతే ఏంటి అది వంకాయ అయితే చాలు అని అనుకోంగా. అట్లాగే దేవుడు ఎవరో కరెక్ట్గా తెలుసుకోవాలండి, తెలుసుకునే రావాలి తప్ప ఏదైనా ఒకటే, ఏ దేవుడైనా ఒకటే అంటే ఎట్లా, అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఆయన ఏమంటాడంటే, ఈ 96వ ఎపిసోడ్లో మరి 15వ కారణం, ఎందుకంటే ముందు ఆ 14 కారణాలు చెప్పేశా, అవన్నీ మీరు ఇదివరకు ఎపిసోడ్స్లో చూసేశారు కాబట్టి 15వ కారణమే చెప్తున్నా. ఈ 15, 16 2 కారణాలే ఉన్నాయి. ఈ కారణాలు చెప్పేసుకుంటే మళ్ళీ ఆయన ప్రభువులో చూసిన కారణాలు వస్తాయి. ఎందుకు అంగీకరించింది కూడా కాదు, కారణాలు చెప్తాడు. అన్ని కారణాలే ఇక్కడ విడనాడటానికి కారణాలు. నేను ఇదివరకు ఉన్నటువంటి మతాన్ని విడనాడటానికి కారణాలు 16 చెప్పాడు. మళ్ళీ యేసు ప్రభువును అంగీకరించడానికి కారణాలు చెప్పాడు అంతే. మళ్ళీ అందరం ఈ కారణం ఉంది కాబట్టి నేను అంగీకరించాను నువ్వు అంగీకరించాలన్న రూల్ లేదు. నీ ఇష్టం, నీ కారణాలు ఏంటుంటాయో. నా కారణాలే తెతి, ఈ కారణాల చేత నేను అంగీకరించాను అట్లా చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ఎవరికి ఇది నువ్వు ఇలా చేయాలని కాదు, నా కథ అబ్బాయి, నా సత్యాన్వేషణ కథా సంగ్రహం అని రాశాడు ఆయన. నా కథ, నా అన్వేషణ, నేను చూసినటువంటి కారణాలు ఇవి నావి అంతే అని చెప్పడం జరిగింది. ఇకపోతే మనం మోక్షం పొందడానికి అర్హత కలిగిన సృష్టికర్త ఎవరా అని వెతకాలా, లేక ఏదో ఒక దేవుడిలే అనుకోవాలా, ఏది కరెక్టు మీరైనా ఆలోచించవచ్చు అన్నాడు.
అటువంటిది ఒక్కరోజు తినేసి పారవేసేటువంటి ఒక్క కూరగాయ విషయంలో ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, ఇంట్లో వాడుకునే వస్తువు గురించి ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, మన అమ్మాయికి పెళ్లి చేయాలన్నప్పుడు ఒక వరుణ్ణి వెతకాలన్నప్పుడు ఇంత జాగ్రత్తగా మనం వెతుకుతున్నామే, అటువంటి అప్పుడు ఈ యొక్క నిర్ణయం తప్పైతే ఇక మళ్ళీ మన పని అవుట్. అటువంటి గొప్ప విషయం మోక్షం పొందడానికి సరైన దేవుడు ఎవరు అనే నిర్ణయం తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ దొరకదు కదా. సరైన దేవుడు ఎవరా అని మనం వెతికి ఆయన వైపు చూసి మనం మోక్షం పొందగలుగుతాము. పొరపాటున సరైన దేవుడు కాకోకుండా వెతికి అటువైపుకి వెళితే మోక్షం పొందలేమనుకో. మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉందా? మళ్ళీ పుట్టి నువ్వు వెతుక్కోవాలి అనేది ఉందా? కూరగాయలు ఉన్నాయి, ఏయో చెడ్డయో ఏయో కొన్నాము, అవి పోయినాయి మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చుకుంటాం. వస్తువులు ఉన్నాయి, పోయింది, మనం రాంగ్ సెలక్షన్ చేసేసాం, పోయింది ఇంకోటి కొనుక్కుంటాం. అంతే, అంతకంటే కొంప మునిగేది ఏమి లేదు. కానీ ఇక్కడ కొంప మునిగిపోతుంది కదా. ఇక నీకు మళ్ళీ పుట్టేది లేదు, చచ్చేది రెండు ఉండవు కదా. ఒకసారి చచ్చిపోయావు అంటే నువ్వు యుగయుగాలు ఉండవలసిన చోట్లు ఉన్నాయి. ఒకటి నరకం ఉంది, ఒకటి పరలోకం. ఈ రెండు చోట్లే ఉన్నాయి. ఏ చోటుకో ఇక్కడ నిర్ణయించాలి. ఆ నిర్ణయించే రాంగ్ నిర్ణయంతో నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఒక చోట పడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే అవకాశం లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనము ఆలోచించే చేయాలి. కాబట్టి మీరైనా ఆలోచించుకోవచ్చు అన్నాడు. ఎవరు దీన్ని మనల్ని మోక్షానికి తీసుకెళ్ళగలిగినటువంటి కరెక్ట్ దేవుడా అని వెతకాలా, వెతక్కోకుండా ఏదో ఒక దేవుళ్ళు అనుకోవాలా అనేది మీ అంతటా మీరు కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ఖచ్చితంగా మనిషి మరణానంతరం వెళ్ళే ప్లేసు సరైందే ఎంచుకోవాలి, సరైందే ఎంచుకోవాలి, సరైందే ఎంచుకోవాలి. ఇక అంతే, దానికి తిరుగులేదు. సరైందే ఎంచుకోవాలి. సరే, నేను ఎంచుకోను అని అంటే మన ఇష్టం. నేను ఎంచుకోనండి, సరైనదే కాదో నాకు అనవసరం అంటే ఓకే. కానీ రూల్ ఏంటంటే సరైనదే ఎంచుకోవటం మంచి పద్ధతి. ఆ ప్లేస్కు తీసుకువెళ్ళగలిగే వారిని ఆశ్రయించుకోవాలి. ఆ తీసుకువెళ్ళలేని వాళ్ళని మనం ఏమన్నా ఆశ్రయించి రాంగ్ అయిపోతే దాన్ని దిద్దుకునే అవకాశం లేదు. ఇప్పుడు అదే అంటాడు, రక్షింప శక్తి గలవారినే పట్టుకుని ఆయనను మాత్రమే సేవింపవలెను, అప్పుడే రక్షణ కలుగును. కాబట్టి నేను వెదకి అట్టి రక్షకుడు క్రీస్తేనని కనుగొని ఆయననే పట్టుకొంటిని. ఇది నేను చేసిన పని. నేను చేసిన పనల్లా ఒక్కటే, వెదకి ఎవరు నన్ను మోక్షానికి తీసుకెళ్ళగలరో ఆలోచించి ఆయన పట్టుకున్నా. ఇంతే నేను చేసిన పని అని చెప్పడం జరిగింది. ఇది ఒక వాదన అయిపోయింది. ఏం వాదన అయింది? ఏ దేవుడైనా ఒకటే, భక్తి ప్రధానం అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన. ఇది ఎట్లా ఉందంటే, ఆ యొక్క బాజా భజంత్రీలు ఉంటే చాలు, సింహాసనం మీద ఎవరున్నా పర్వాలేదు అన్నట్టుగా ఉంది అని కూడా రాశాడు. ఏది ప్రధానము? సింహాసనం మీద ఉండే కరెక్ట్ మనిషి ఉండాలా, లేకపోతే ఘనంగా మనం బాజా భజంత్రీలు చేస్తే అక్కడ ఎవరుంటే ఏంటిలే అది సరిపోద్ది అంట కరెక్ట్ కాదుగా. ఎవరికి మనం గణపరచాలో ఆయనే ఉండాలి. అక్కడ ఆ ప్లేస్లో ఉండవలసిన మనిషి, మనం ఎవరిని పూజించాలో ఆ ప్లేస్లో ఉండవలసిన మనిషి కరెక్ట్గా ఆయనే ఉండాలి. సింహాసనం మీద రాజుగారు ఉండాలి. ఎప్పుడైనా రాజ్య పరిపాలన చేసి ఎవరో ఒకళ్ళే ఉంటాక వీల్లేదు. కాబట్టి అట్లాగే దేవుడు అన్న ఆయన కరెక్ట్ మనిషే ఉండాలి అని చెప్పింది. ఆ వాదన అయిపోయింది. వాళ్ళు చెప్పారు కదా, ఏదైనా ఒకటే, భక్తి ప్రధానం. నువ్వు ఎంత భక్తి చేసినా అక్కడ ఉండవలసిన స్థానంలో ఉన్నాయని లేకపోతే అది వేస్ట్. నీ భక్తి అనవసరము, భక్తి ప్రధానం కాదు. అసలాయనకి వెళ్ళాలి. భక్తి ఉండాలి, కానీ అసలాయన కరెక్ట్ ఆయనే ఉండాలి. నువ్వు ఎంత భక్తి ఉన్నా కూడా అసలాయన కరెక్ట్ ఆయనగా ఉండలేకపోతే వేస్ట్ అని చెప్పేశాడు. మరికొందరు ఇలా వాదించిరి, ఇంకా కొంతమంది ఇలా వాదించారట. వివిధ మతములు మోక్షమునకు వివిధ మార్గములు, ఏ మార్గంలో వెళ్ళినా చేరుకునే గమ్యం ఒకటే, అంటే మోక్షం ఒకటే కదా అన్నారట కొంతమంది. ఈయనకి వచ్చిన వాదన, ఏదో వివిధ మతాలు ఒక్కొక్క దారి, ఈ దారిలో వెళితే అక్కడికి వెళ్ళొచ్చు అని ఒక మతం చెప్పింది, ఆ దారిలో వెళితే అక్కడికి వెళ్ళొచ్చు అని ఒక మార్గం చెప్పింది. ఒక కొండ మీద ఒక చోటకి వెళ్ళాలి, ఇదిగో ఒక మార్గం ఇది, మెట్లు, రోడ్డు ఇది, ఇంకో దారి ఇది, అందరూ వెళ్ళేది ఒక చోటకి, ఏ చోటుకి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలనుకుంటా వెళతాం. అట్లా అంటే ఈ మతాలు, ఏ మతం వాడైనా అక్కడికే చేరతాడు. కాబట్టి చేరే చోటు ఒకటే అని కొంతమంది వాదించారట. ఇది వాదనే, అది తప్పు అని రుజువు చేస్తాడు ఈయన.
ఇది వాళ్ళ వాదన, కానీ అది తప్పు అని రుజువు చేస్తున్నాడు. ఈ మతాలు పరస్పర విరుద్ధమైన సిద్ధాంతములు బోధించుచుండగా ఒకే గమ్యం ఎలా చేరుకుంటాము? అది పోనీ అన్ని మతాలు ఒకే సిద్ధాంతాలు చెప్తా ఉంటే పోనీ ఒక చోటకే వెళ్తామేమో అనుకోవచ్చు. ఒకటి చెప్పిన దానికి వాళ్ళు వ్యతిరేకం చెప్తున్నాయి మతాలు. ఒక మతం ఏదైనా చెప్తే దానికి వ్యతిరేకం చెప్తా ఉన్నాయి. ఇదిగో పైకి వెళ్తే ఆ స్థానం ఉందని ఒక ఆయన చెప్తే, కిందకి వెళ్తే ఓ స్థానం అది ఉందని ఒక ఆయన చెప్తా ఉన్నాడంట. మనం ఒక ప్లేస్లో ఉన్నాం, ఇది మధ్యంతర ప్లేస్లో ఉన్నాం అనుకో, ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఆ గమ్యం వస్తుందని ఒకడు అంట, ఇక్కడి నుంచి కిందకి వెళ్తే గమ్యం వస్తుందని ఒకడు అంట. అట్లా డైరెక్షన్ వేరే వేరేగా ఉన్నాయి. ఏదైనా ఒకటే ఒక చోటుకి వెళ్తామా? పైకి వెళ్ళినోడు ఒక చోటుకి వెళ్తాడు, కిందకి వెళ్ళినోడు ఒక చోటుకి వెళ్తాడు. డైరెక్షను ఒకటే చెప్పట్లేదు కదా, మతాలన్నీ ఒకటే చెప్పట్లే. అది ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదంటే ఆయన చెప్తున్నాడు ఏం చెప్పలేదు, ఎలా చెప్పలేదు, మతాలన్నీ ఒకటే చెప్పటం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఉదాహరణకు ఈ రకంగా చేస్తే మోక్షం వస్తుందని ఒక మతం చెప్తుండగా దానికి వ్యతిరేకంగా చేస్తే మోక్షం వస్తుందని వేరొక మతం, ఇట్లా చేయండి అయ్యా మోక్షం వస్తుందని ఒక మతం చెప్పింది. ఇంకో మతం ఏం చెప్తుందట, దానికి వ్యతిరేకంగా చేయండి అన్నారు. అదేంటి అట్లా కూడా చెప్తాయా మతాలు? మా ఫ్రెండ్ ఒక ఆయన అంటుండేవాడు, ఏ మతంలో అయినా చెడ్డ పనులు చేయమని చెప్పరుగా గురు, అందరూ మంచి పనులు చేయమని చెప్తారుగా అన్నాడు. మంచి పనుల వరకు అంతవరకు ఓకే, అది కాదు అసలు చెయ్యాల్సిన పని ఏం చెప్తుందంటే, వీరు అదే డైరెక్షన్ కూడా వేసి చూపించాడు. ఇటు వెళ్ళేది ఒక డైరెక్షన్, ఇటు వెళ్ళేది ఒక డైరెక్షన్. ఈ డైరెక్షన్లో వెళ్ళమని ఒక మతం చెప్తే ఈ డైరెక్షన్లో ఒక మతం చెప్తుంది. కాబట్టి ఇటు చెప్పేవాడు ఇటు పోతాడు, ఇటు చెప్పేవాడు అటు పోతాడు. ఇద్దరు ఒక చోటకి మట్టికి వెళ్ళరు వెళ్ళరు వెళ్ళరు. ఏ మతమైనా ఒక చోటకే తీసుకెళ్తుందన్నది తప్పు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. ఉదాహరణకు బొమ్మలను చేసి వారికి దేవుళ్ళని పేరు పెట్టి వాటికి గుడులు కట్టిస్తే మహాపుణ్యకార్యమని ఒక మతం చెప్తా ఉంది. ఆ మతం ఆయన రాసేసాడు కాబట్టి నేను చెప్పాలి. ఒక మతం, హిందూ మతం ఏం చెప్తుందంటే, బొమ్మలను తయారు చేసి నువ్వే బొమ్మ అంటే ఆ బొమ్మ, ఇగో పలానా బొమ్మ, ఈ బొమ్మ ఈ దేవుడు అని పేరు పెట్టి ఆ బొమ్మకి వాటికి గుడి కట్టించి చెప్తారు కొంతమంది. మాకు స్వప్నంలో చెప్పాడు దేవుడు గుడి కట్టించమన్నాడు, మేము కట్టామంటుంటారు కొంతమంది. కాబట్టి వాటికి గుళ్ళు కట్టిస్తే ఎంత పుణ్యకార్యమో, దేవుడికి గుడి కట్టిస్తే ఎంతో పుణ్యకార్యమో అని హిందూ మతం చెప్తా ఉంది. వేరే మతంలో దీని విషయంలో ఏం చెప్తున్నారంటే, మహమ్మదీయ క్రైస్తవ మతంలో ఇలా బొమ్మలను చేసి వాటిని దేవుళ్ళనుట, దేవుణ్ణి అవమానపరచడం అది చాలా తప్పు, మహాపాపం అన్నాడు ఒకడు. ఏ మతమైనా ఒకటే చెప్పిందా? చెప్పలేదే ఇక్కడ. అది ఏ మతమైనా ఒక మాట చెప్పలా, అది చెప్తాడు ఈయన. నిజంగా ఒకే మాట చెప్తే ఓకే అనుకునేవాడిని. ఒక మతము బొమ్మలను చేసి దాన్ని దేవుడని ఎంతో భక్తితో ఆరాధిస్తే పుణ్యం అని, అసలు బొమ్మ చేయటమే తప్పు అన్నాడు. నేను భూమి ఆకాశాలను సృష్టించిన మహాదేవుణ్ణి ఒక బొమ్మను నువ్వు తయారు చేసి ఆ బొమ్మను చూసి నేనంటావా? నన్ను ఎంత అవమానం, ఎంత కించపరుస్తున్నావు నువ్వు. అది మహాపాతకం. అసలు నన్ను ఎవరు చేయగలరు, నన్ను ఎవరు చూడగలరు, నా యొక్క రూపం ఏంటి అనేది మీకేం తెలుసు? భూమి ఆకాశాల పట్టజాలవు నన్ను. అటువంటి నన్ను నువ్వు ఒక బొమ్మను చేసుకుని దాన్ని నేను అంటుంటే నాకు చాలా కోపం వస్తుంది. మహాపాపం అని చెప్పేశాడు ఆయన ఆ మతంలో. ఇది పాపం, ఏదో చేసాంలే అంటే కాదు, అసలు పాపం అది, అంతే. నన్ను అవమానపరిచారు, అది పాపం అన్నాడు. ఈ రెండు వేరే డైరెక్షన్లోనే వెళ్తున్నాయి కదా, మరి ఏది చేసినా ఒక చోటుకి ఎక్కడ వెళ్తాం, ఎట్లా జరుగుతాయి అని చెప్తూ ఆఖరికి ఏం చెప్పాడంటే, ఈ రకంగా నేను కూడా ఆయన చెప్పింది నేను ఆలోచించా. ఏదైనా ఏ మతమైనా సరే ఒక చోటకే తీసుకెళ్తాయి అనేది తప్పు. ఒక మతం ఎలా చెప్తే ఒక మతం అలా చెప్పింది. కాబట్టి ఏ మతం చెప్పింది కరెక్టో నేను ఆలోచించుకోవాలి. ఎవరు చెప్పడం కాదు, నేను ఆలోచించుకోవాలి. నేను ఆలోచించుకుని ఈ మతం చెప్పింది రైట్ అనుకుని వెళ్ళా అని చెప్పాడంతే. ఈ మతం చెప్పింది తప్పు అని నాకు అనిపించింది, వదిలిపెట్టేశా, అందుకే విడనాడా అని చెప్పడం జరిగింది. హిందువులకు విగ్రహారాధన పుణ్యకార్యం. మరి
క్రైస్తవులకి దాని గురించి చక్కని వివరణ ఇచ్చాడు. మీకు వివరంగా చెప్పాలనిపిస్తుంది. అది మనం ఎంత విగ్రహాన్ని ఆరాధిస్తే అంత పుణ్యం అని చెప్పేసి ఒక మతంలో చెప్పేశారు, హిందూ మతంలో. కానీ క్రైస్తవుల మతంలో ఏం జరుగుతుందంట? క్రైస్తవులు మహమ్మదీయులకు బొమ్మ పూజ మహాపాతకం, నరకమునకు దారి. బొమ్మ పూజించావంటే నువ్వు నరకమే. ఆవు దూడ బంగారు ప్రతిమను ఆరాధించిన అపరాధమునకు 6 లక్షల ప్రజలు అరణ్యములో అటు ఇటు తిరిగి అసూలు బాసిరన్నది బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. 6 లక్షల మంది ఆయన ఏర్పరచుకున్న ఇజ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది. వాళ్ళు పొరపాటునేం లేదులే, వాళ్ళ బుద్ధి చెలించింది. దేవుడు చెప్పినా వాళ్ళు చేశారు. ఒక ఆవు దూడను చేసుకుని, బంగారు ప్రతిమను ఆవు దూడను చేసుకుని ఆరాధిస్తే ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే 6 లక్షల మందిని 40 సంవత్సరాల అరణ్యంలో అటు ఇటు తిప్పాడు. ఆఖరికి చంపేశాడు అందరిని. ఆ పాపానికి ఆ తరం అయిపోయిన తర్వాత వారి పిల్లలు తరం వాళ్ళు వచ్చారు. కానీ ఒకడికి ఎవరైతే ఈ బంగారు ఆవు దూడను చేసుకుని పూజించిన దాంట్లో పాత్ర వహించారో ఆ ఉన్న 6 లక్షల మందిని లేపేశాడు దేవుడు. అంతే. 40 సంవత్సరాలు తిప్పి చంపాడు. అంటే అంత పాపం, అంత కోపం దేవుడికి. ఏ దేవుడికి? ఈ క్రైస్తవులు ఆరాధించే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడి. అదేంటి? ఒక చోట చూస్తేనేమో మహాపుణ్యకార్యం అంటారేంటి, అదే మోక్షం అంటారేంటి, ఒక చూస్తే అది నరకానికి దారి, నువ్వు చస్తావు, నువ్వు చచ్చి యుగయుగాల నరకానికి వెళ్ళిపోతావు అది చేస్తే అని ఇంకో చోట చెప్తా ఉంటే ఏదైనా ఒకటే అంటారేంటి వీళ్ళు? అది అంత తప్పు. అంతేకాక ఒక కఠినమైన మాటతోనైనను మానవుని హృదయమునకు నొప్పి కలిగించరాదన్నాడు ఆయన. ఇంకొక మాట ఉంది మధ్యలో, ఏ సందర్భంలోనైనాను మానవుని చంపరాదు అన్నాడు క్రీస్తు యేసు. యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే మనిషిని చంపటం మహానేరము, తప్పు అన్నాడు. ఏ సందర్భంలోనైనా మానవుని చంపరాదని అన్నాడు. అంతేగాక ఒక్క కఠినమైన మాటతోనైనా మానవుని హృదయంకు నొప్పి కలిగించరాదన్నాడు ఆయన. అసలు ఇతరులని నొప్పించడం కూడా తప్పే అబ్బాయి, బాధ పెట్టకూడదు, నొప్పించకూడదు అన్నాడు యేసు ప్రభువారు. ఇది కానీ ఒక చోటాట ఆకలి నాకు ఆకలి ఎక్కువగా ఉంది, ఎచ్చటి నుంచి తెచ్చదో త్వరగా తెచ్చి నరుని నాకు బలి ఇచ్చి నా ఆకలి తీర్చమనుతున్నది కాళీ మహాతల్లి. కాళీ మహాతల్లి హిందూ మతంలో ఆమె ఆకలి నరుని బలి ఇవ్వండి అంటదట. మామూలుగా పొట్టేళ్ళు మేకలు బలి ఇవ్వటం మనం చూస్తాం, కానీ నరులనే బలి ఇవ్వమంటది. ఎందుకు అంటే ఆమె మెడలో నరుల యొక్క పుర్రెల హారం ఉంటుంది. నరులు పుర్రెలు ఉంటాయి, మేకల గొర్రెల పుర్రెలు ఉండవు ఆమె మెడలో. అంటే ఖచ్చితంగా నరుల్ని తీసుకొచ్చి బలి ఇవ్వాలి. ఆమె తిని ఆ పుర్రెల మట్టికి మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఒక చోట చెప్పిన మతంలోనేమో ఒక మనిషిని చంపడం మహానేరము, కనీసం ఆయన ఎదుటి మనిషికి మనసుకి కూడా నొప్పి కలిగిస్తే అది మహాపాపం అని ఒక మతం చెప్తూ ఉంటే ఒక మతం ఎట్లా చెప్తుంది? రెండు ఎంత విరుద్ధమైన మాటలు చెప్తున్నాయి. ఏ మతమైనా ఒకటి ఎట్లా అవుతుంది? ఏ దారైనా ఒకటి ఎట్లా అవుతుంది? ఇది కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక చోట ఏమో ఇలా ఉంటే ఒక చోట అలా ఉన్నది అని చెప్పడం జరిగింది. మతములన్నీ ఒకే రీతిగా బోధించటం లేదు కదా, పైన చెప్పినట్లుగా ఒకదానికొకటి విరుద్ధంగా బోధిస్తున్నాయి. అసలు ఒకళ్ళు ఇట్లా చెప్తే ఒక అట్లా క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్, ఒక ఇట్లా అంటే ఒక ఇట్లా అట్లా అన్నమాట. కాబట్టి అందరూ ఏ మతం చెప్పినా ఒక చోటకి వెళ్తామని ఎట్లా అంటామండి? ఎట్లా అవుతుంది? అది అవ్వదు. అలాగే ఇంకో ఉదాహరణ, అహం బ్రహ్మం, నేనే దేవుడును దాని అర్థం అనుట హిందూ మత సిద్ధాంతం అన్నిట్లో ముఖ్యమైన. అహం బ్రహ్మం అనుకోవటం హిందూ మతంలో ముఖ్యమైన సిద్ధాంతం. అనుకోవాలట, నేనే దేవుణ్ణి అనుకోవాలట. నేనే దేవుణ్ణి అనుకుంటే ఆడు ఎంతో జ్ఞాని, ఎంతో పరిపక్వత చెందినవాడని భావిస్తారట. అట్లా అనుకోవాలట, నేనే దేవుణ్ణి, అహం బ్రహ్మం అనుకోవాలట.
క్రైస్తవ మతంలో ఏం చెప్తుందో దీని గురించి తెలుసా? క్రైస్తవ సిద్ధాంతాన్ని బట్టి ఒకడు నేనే దేవుడిని అనక్కర్లేదు, అది దేవుడిని నేనయ్యా అనక్కర్లే. ఇప్పుడు ఈ ఒక చోటేమో అహం బ్రహ్మం అంటే చాలు అన్నాడు, అంటే నేనే దేవుడిని అంటే చాలు అన్నాడు. ఒక చోట ఏమన్నారో చెప్తున్నా. క్రైస్తవ సిద్ధాంతాన్ని బట్టి ఒకడు నేనే దేవుడిని అనక్కర్లా, కానీ తాను దేవునితో సమానుడుగా కోరేదనను అహంభావం కలిగి ఉండేట చాలు, వాడు దేవుని తీవ్ర కోపాగ్ని రేపుటకు నరకాగ్నిలో పడవేయబడుటకు సృష్టికర్త అయిన వాడెవ్వడనూ లేడనియు పాంచభౌతికమైన సృష్టియే సృష్టికర్త అని నమ్మి సృష్టినే దైవం అని పూజిస్తున్నది హిందూ మతము. ఇక్కడ వరకు ముందు పాయింట్ చూద్దాం. ఒకళ్ళేమో అలా చెప్పారు, నేనే దేవుణ్ణి అంటే చాలు అని ఒక మాట చెప్తే, ఒకళ్ళు అన్నారు నేనే దేవుణ్ణి అంటాం కాదయ్యా, నేను దేవుడితో సమానం అని నువ్వు అనుకున్నా కూడా దేవుడికి మహాకోపం, నువ్వు నాతో సమానుడు ఎట్లా అవుతావు? కాబట్టి నేను దేవునితో సమానంగా ఉండకూడదని అహంభావం కలిగి ఉంటే చాలు, వాడు దేవుడి కోపాగ్నికి గురి అవుతాడు అని చెప్పడం జరిగింది. నేను దేవుడితో సమానంగా ఉంటాను అంటే కూడా దేవుడు కోపమే. మరి కొంతమంది అంటారు సృష్టికర్త అనేవాడు ఎవరు లేడండి, పాంచభౌతికమైన సృష్టియే సృష్టికర్త, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులే సృష్టికర్త అని నమ్మి సృష్టినే దైవం అని పూజిస్తున్నది హిందూ మతం. హిందూ మతంలో సృష్టే దైవమే, మాకు చెట్టు దైవమే, పాములు దైవమే, పురుగులు దైవమే, తేళ్ళు దైవమే, అన్ని దైవమే, మాకు ఆవులు దైవమే, అన్నీ దైవములే, మాకు సృష్టిలో ఉన్న ప్రతిదీ దైవమే, రాళ్ళు రప్పలు అన్నీ కూడా మాకు దైవములే అని చెప్తా ఉందట. అయితే సృష్టికర్తము మాత్రము మానసికంగా ఆత్మతో పూజించవలనని క్రైస్తవ మహమ్మదీయాల మతాలు చెప్తున్నాయిగా. అసలు సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిలో దేన్ని పూజించకూడదు, ఒక్క సృష్టికర్తను మాత్రమే ఏ రూపము లేకుండా ఆత్మతో సత్యముతో పూజించాలని ఈ రెండు మతాలు, మహమ్మదీయ మతం క్రైస్తవ మతం చెప్తున్నాయి కదా. ఈ రెండు ఒక డైరెక్షన్లో వెళ్ళట్లేదు కదా. తోటి మానవులను అనేకులను అంటరాని వారని బహుదూరపరుచుతున్నది హిందూ మతం. హిందూ మతం ఏం చెప్తుంది? ఓ పక్కనే నేనే దేవుణ్ణి అని అంటాం, అదొక నేరము. రెండోది అంటే పక్కన ఉన్నటువంటి తోటి మానవుల్ని నువ్వు అంటరాని వాడవయ్యా, నీ కులం వేరయ్యా, నీ తక్కువ కులవయ్యా అని అంటరాని వారిని దూరంగా పెట్టేస్తుంది. మనుషుల్లో కొంతమందిని దూరం పెట్టేస్తూ ఉంది. మానవులందరినీ సహోదరులుగా భావించి ప్రేమించి చేర్చుకోవలన్నది క్రైస్తవ మతము. క్రైస్తవ మతం ఏం చెప్పిందంటే మానవులందరూ సమానం అబ్బాయి, అందరిని హక్కుని చేర్చుకుని వీడు తక్కువ అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని మతాలు ఒకటే చెప్తాం అందరూ, అది మీకు అవివేకం, మీకు తెలుసో తెలియకో అంటున్నారు. అన్ని మతాలు ఒకటి కాదు, మా చెప్పే మాటలు ఒకటి కాదు, చెప్పే మార్గాలు ఒకటి కావు, మీరు చూశారు కదా. కాబట్టి హిందూ మతం ఎలా చెప్తా ఉంటే ఈ మతం ఎలా చెప్తా ఉంది, ఈ రెండు వేరే డైరెక్షన్లో ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఇట్లు ఉండుట చేతను నేను పూర్తిగా హిందూ మతమునే విడనాడవలసి వచ్చింది. నేను హిందూ మతాన్ని విడనాడటానికి కారణం ఏంటంటే ఇట్లా ఏదో కుడి ఎడంగా వాళ్ళు చెప్పిందే వీళ్ళు చెప్పారైతే వేరే విషయం, కానీ దానికి క్వైట్ ఆపోజిట్గా చెప్తున్నటువంటి ఈ మతం కరెక్ట్ కాదని నాకు అనిపించి నేను విడనాడానని చెప్పడం జరిగింది. ఇది 15వ పాయింట్ ఎంతటితో సమాప్తం. 15వ కారణం, 16వ కారణం తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్దాం. మరి ఇక దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 96వ ఎపిసోడ్ను కూడా తండ్రి తగిన విధమైన నడిపింపు నాకు దయచేశారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా బిడ్డల హృదయాలు తెలిసి విషయాన్ని గ్రహించే శక్తిని కూడా మీరు దయచేశారు. ఈ వెలుగుతో వారు నింపబడి తండ్రి అనేక మందిని వెలిగించడానికి తగిన ప్రేరణ ప్రోత్సాహం వారికి దయచేయమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దయచేయమని, ఈ టీవీ పరిచర్యను దీవించమని, టీవీ యాజమాన్యం దీనిలో పనిచేసిన బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరొకసారి నా శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను.